టాలీవుడ్లో కొన్నాళ్ళ క్రితం మేము అనుకున్నటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 8న భీమా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే డబుల్ స్మార్ట్ ఈ మూడు సినిమాలు ఫిబ్రవరి 8న వస్తాయి. ఈ మూడు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందని చాలామంది భావించారు. బట్ అనూహ్యంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత డబుల్ స్మార్ట్ సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ కనిపించడం లేదు. సో భీమా బరిలో ఉంది అనుకున్న టైంలో అనూహ్యంగా ఈ ఫిబ్రవరి 8న రిలీజ్కి రెడీ అయిపోయింది గామి సినిమా. విశ్వక్సేన్ నటించినటువంటి ఈ సినిమాకి అంతకుముందు పెద్దగా అంచనాలు లేవు. ఈ సినిమాకి సంబంధించినటువంటి పెద్దగా ఆసక్తి కనిపించలేదు. ఎవరు ఈ సినిమాని పెద్ద సీరియస్గా తీసుకున్నట్టుగా అనిపించలేదు. బట్ ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ఆ ట్రైలర్లో ఉన్నటువంటి విజువల్స్కి చాలామంది మైండ్ బ్లోయింగ్ అనేసారు. అద్భుతమైనటువంటి విజువల్స్తో పాటు ఒక బలమైనటువంటి కంటెంట్ ఈ సినిమాలో ఉండొచ్చు అనేలాగా ప్రేక్షకులు ఒక రకమైనటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేయడంలో గామి ట్రైలర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. దానికి తోడు ఈ ట్రైలర్ని ప్రస్తుతం నేషనల్ సెన్సేషన్గా ఉన్నటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేయడం, అలాగే ట్రైలర్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రభాస్ కూడా ఒక వీడియో బయట ఇవ్వడం అనేది సినిమా పైన అంచనాలు పెంచడమే కాదు, సినిమాని జనాల్లోకి చాలా స్పీడ్గాను వేగంగాను తీసుకెళ్ళడానికి సహాయపడ్డాయి అనేది వాస్తవం. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత విశ్వక్సేన్ ఏదైతే తన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఈ ఫిబ్రవరి 8న బరిలో ఉండాలనుకున్నాడో అది పోయినా సరే బరిలో ఉన్నాను అని నిరూపించుకునేలాగా ఈ సినిమా 8వ తారీఖున వస్తుంది. సో ఇప్పుడు ట్రైలర్తో దాని అంచనాలు పెంచింది. ఇప్పుడు సినిమా టాక్ ఆఫ్ ద టౌన్గా ఉంది. చాలామంది ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉండబోతుందా చూడాలి ఖచ్చితంగా అనేటువంటి ఒక క్యూరియాసిటీ అయితే ఆడియన్స్లో క్రియేట్ అయింది. ప్రధానంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కంట్రీలో ఉన్నటువంటి భక్తి లేదా దానికి సంబంధించినటువంటి హిమాలయాలు ఈ కైండ్ ఆఫ్ ఇదైతే ఒక వెదర్ ఉందో ఆ వెదర్కి సరిపోయేలాగా ఈ సినిమా దేన్నో వెతుకుతూ నిరంతర అన్వేషణ చేస్తూ హీరో వెళ్ళిపోవడం, హిమాలయాలకు వెళ్ళిపోవడం, అత్యంత సాహసోపేతమైనటువంటి చర్యలు అక్కడ చేయడం, దానికి కంట్రీలో ఉన్న చాలా ఇష్యూస్ లింక్ అయి ఉండడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా దాన్ని కరెక్ట్గా తెరపైన చూపించగలిగితే కనుక ఖచ్చితంగా గామి ఒక మంచి సినిమాగా నిలబడుతుంది. బాక్సాఫీస్ దగ్గర కూడా కమర్షియల్గా కూడా ఒక స్ట్రాంగ్ కలెక్షన్ సాధించే అవకాశాలు ఉంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో పాటు ఆల్రెడీ ముందే డేట్ వేసుకున్నటువంటి సినిమా భీమా. గోపీచంద్ కొన్నాళ్ళుగా చూస్తే వరుసగా ఫ్లాపులు ఫేస్ చేస్తూ ఉన్నాడు. పెద్దగా తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ హిట్లు అయితే అందుకోలేకపోతున్నాడు. కథల ఎంపిక లోపమా లేదా కథనంలో సమస్య తెలియదు కానీ అటు డైరెక్టర్లు కూడా కొంచెం స్ట్రాంగ్ డైరెక్టర్స్ని తీసుకుంటున్నప్పటికీ కూడా గోపీచంద్ తను అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నాడు. ఇక గోలీమార్ తర్వాత ఇప్పుడు చాలా కాలానికి పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఈ భీమా సినిమాలో నటించాడు. రీసెంట్గా వచ్చినటువంటి భీమా సినిమాలో పెద్దగా విషయం అయితే కనిపించలేదు. ఎవరు ఈ సినిమా పర్టికులర్గా ఇది ఈ కంటెంట్ ఇది ఈ కాన్సెప్ట్తో రాబోతున్న సినిమా ఇది అని ఒక అంచనాకు వచ్చేలాగా ఈ ట్రైలర్ కట్టింగ్ అదే కనిపించలేదు. నిజానికి కొన్ని సినిమాలు ఇలా అంచనాలు పెంచకుండా వచ్చి ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసాం. కాకపోతే కమర్షియల్ సినిమాలకు సంబంధించి అసలు విషయం ఏమీ చెప్పకుండా విలన్ ఎవరో తెలియకుండా డ్యూయల్ రోల్ అంటూ మహాశివుడికి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని దాన్ని తీసుకొని మహాశివరాత్రి రోజు వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా సినిమాను చూస్తారు అనే నమ్మకం మేకర్స్లో కలిగి ఉండొచ్చు. బట్ ఆ నమ్మకం నిజం కావాలంటే ఖచ్చితంగా సినిమాలో విషయం ఉండాలి, ట్రైలర్లో కనిపించకపోయినా సినిమాలో విషయం ఉండాలి, కథనాలు ఆకట్టుకోవాలి, గోపీచంద్ ఇమేజ్కి తగ్గటువంటి మాస్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే భీమాకి కంప్లీట్గా ఒక హిట్ టాక్ అనేది వస్తుంది. ఇక ఈ రెండు సినిమాల మధ్య పోటీ పరంగా చూసుకుంటే ఇప్పటికి ట్రైలర్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంతవరకు గామి భీమా మీద అప్పర్ హ్యాండ్గా ఉందనే చెప్పాలి. బట్ విశ్వక్సేన్ గోపీచంద్ రేంజ్లతో కంపేర్ చేస్తే కనుక గోపీచంద్కి వరుసగా ఫ్లాపులు ఉన్నప్పటికీ కూడా విశ్వక్సేన్ కంటే చాలా పెద్ద రేంజ్ ఉన్న హీరో, పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కాబట్టి ఖచ్చితంగా భీమాకి కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వస్తాయి. ఇటు ట్రైలర్ వల్లనో లేదా సందీప్ రెడ్డి ఫ్యాక్టరు, ప్రభాస్ ఫ్యాక్టరు, విశ్వక్సేన్ చేసినటువంటి ఈ సినిమా లేదా ఇప్పుడు ఆ సినిమా గురించి చెప్పుకున్నట్టుగా ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ పరంగా చూసుకుంటే గామాకు కూడా మంచి ఓపెనింగ్సే వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు సినిమాలకి ఓపెనింగ్స్ ఎలా ఉన్నా థియేటర్కి సంబంధించినటువంటి పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. ఆ రెండు సినిమాల మధ్య ఉన్న పోటీ చూసుకున్నప్పుడు కూడా రెండు డిఫరెంట్ కంటెంట్స్, డిఫరెంట్ జానర్స్లో ఉన్నటువంటి సినిమాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి కంటెంట్ పరంగా కూడా ఈ రెండింటి మధ్య పోటీ ఉండకపోవచ్చు. కాకపోతే కమర్షియల్గా ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ హిట్స్ అందుకుంటాయి, కమర్షియల్గా ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారు, డే 1 కావచ్చు, డే వీకెండ్ కావచ్చు, ఆ తర్వాత పండగ మూడ్ని ఎవరు ఎక్కువగా క్యాష్ చేసుకోగలుగుతారు అనేది దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీలో ఎవరు అప్పర్ హ్యాండ్గా నిలిచారనేది తెలుస్తుంది. ఈ పోటీలో కంటెంటే విన్నర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ కంటెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కమర్షియల్గాను బ్లాక్ బస్టర్ అందుకొని అప్పర్ హ్యాండ్ సాధిస్తారు.